ఈరోజు నేను మీకు చెప్పబోతున్న కథ పేరు ఏంటంటే మంచివారి స్నేహం. ఒక కాలువ ఒడ్డున ఒక చీమల పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఎన్నో చీమలు నివాసం ఉండేవి. దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరికి ప్రతిరోజు ఒక పావురం వచ్చేది. చీమలు ఆ పావురంతో స్నేహం చేయడం మొదలుపెట్టాయి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి. చెరువులు నదులు పొంగి పొర్లసాగాయి. చీమల పుట్ట దగ్గరలో ఉన్న కాలువ నిండుగా నీళ్లు వచ్చేసాయి. వర్షాలు ఇంకా తగ్గలేదు. రోజు రోజుకి కాలువ నీటి మట్టం పెరిగిపోయింది. ఇలాగే సాగితే తమ పుట్ట నీళ్ళలో మునిగిపోయి తామంతా చచ్చిపోతాము అని భయపడుతున్నాయి చీమలు. ఆ రోజు మామూలుగా అక్కడికి వచ్చిన పావురం చీమలు దిగులుగా ఉండడం చూసి, ఏమైంది మిత్రులారా, రోజులా ఆడుతూ పాడుతూ సంతోషంగా లేరు, ఏం జరిగింది, ఎందుకు అలా విచారంగా ఉన్నారు అని అడిగింది. ఏం చెప్పమంటావు నేస్తం, మేము ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అల్పమైన ప్రాణులం. గాలి వీచినా, ఎండ కాసినా, వాన కురిసినా మాకు అన్ని కష్టాలే. ఈ కాలువ నిండు నీళ్లతో బయటికి పొర్లిపోతుంది. ఇలాగే ఉంటే మాకు ప్రమాదం. మా నివాసం ఆ నీళ్ళలో కరిగిపోయి మేమంతా చచ్చిపోతాం. ఆ ఉపద్రవం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది అని తమ గోడును వెళ్ళబుచ్చుకున్నాయి. మరి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే మంచిది కదా అంది పావురం. ఎక్కడికని వెళ్తాం, ఎలా వెళ్తాం? మా బంధువులు ఆ కాలువ అవతల ఉన్నారు, కానీ అక్కడికి చేరుకోవడం మా కర్మ అంటూ దిగులు పడ్డాయి. ఆ మర్నాడు పావురం అక్కడికి వచ్చేసరికి చీమలు భయపడినట్టే నీళ్లతో పుట్ట మునిగిపోయి ఉంది. చీమలు ఆ పక్కనే ఉన్న ఆకులపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నాయి. వెంటనే పావురానికి ఒక ఉపాయం తట్టింది. చింతించకండి, నేను మిమ్మల్ని అవతల ఒడ్డుకు చేరుస్తాను, మీరంతా త్వరగా వచ్చి నా వీపు మీద ఎక్కండి అంటూ పావురం పుట్టకు దగ్గరలో ఉన్న నేల మీద కూర్చుంది. చీమలు పావురం మీదకు ఎక్కి కూర్చున్నాయి. పావురం కూడా నెమ్మదిగా లేచి చాలా జాగ్రత్తగా ఎగురుతూ కాలువ అవతలి వైపుకు వెళ్ళింది. దూరంగా ఎక్కడో ఉన్న చీమల బంధువులను వెతికి మరీ వాటికి అక్కడికి చేర్చింది. పావురం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి చీమలు. అర్థమైందా పిల్లలు? ఈ కథలోని నీతి ఏంటి అంటే, మంచి వారితో స్నేహం ఆపదల నుంచి రక్షిస్తుంది. కాబట్టి మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళు మంచి వాళ్ళై ఉండాలి.